ఎన్ని రోజులైంది నిన్ను చూసి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో హ్యాపీ టు సీ యు. రారా కూర్చొని అన్ని మాట్లాడుకోవాలి. మేడం, నీకు ఇప్పుడు టైం దొరికిందా మాతో స్పెండ్ చేయడానికి? లేదంటే నువ్వు మమ్మల్ని మర్చిపోయావేమో అనుకున్నాను. నీ వల్ల ఎన్ని ప్లాన్స్ క్యాన్సిల్ అయ్యాయో తెలుసా నీకు? కానీ నువ్వైతే రావడమే మానేసావు ఇక్కడికి. మీకు తెలుసు కదా మా అక్కకి పెళ్లి జరిగిందని, అందుకే బిజీగా ఉన్నాను. ఇక అక్క పెళ్లి తర్వాత వాళ్ళ ఇంట్లో మరో పెళ్లుంది. కానీ పక్కా ఈసారి తప్పకుండా వెళ్దాం. నెక్స్ట్ టైం తప్పకుండా వస్తావు కదా, అది నీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి. బాయ్ ఫ్రెండ్? ఇప్పుడు నువ్వు మా దగ్గర ఏమీ దాచాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నాకు తెలుసు మా అందరికి నువ్వు అబద్ధం చెప్పావని. అందుకనే నీ లాస్ట్ ప్రొఫైల్ పిక్చర్ ని మా మొబైల్లో సేవ్ చేసి ఉంచాను. ఇతనే కదా నీ బాయ్ ఫ్రెండ్? అరే ఏం చేస్తున్నావు బుల్బుల్? ఎందుకు డిలీట్ చేసావు? ఈ రోజు తనకి వేరొకరితో పెళ్లి జరగబోతుంది. అంటే నీ ఫోన్లోంచి ఇతని ఫోటోని నేను ఎలా అయితే డిలీట్ చేశానో అలాగే నా మనసులోంచి కూడా డిలీట్ చేయగలిగితే బాగుంది. బుల్బుల్, దట్స్ రియలీ సాడ్ యార్. ఈ అబ్బాయిలందరూ ఇలాగే ఉంటారు. ఈ రోజు నిన్ను, రేపు ఇంకొకరిని. వాళ్ళని ఎప్పటికీ నమ్మలేవు. కానీ నువ్వు టెన్షన్ పడద్దు. అలాంటి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. లేదు, ప్రవీణ్ అలాంటి వాడు కాదు. చాలా ప్రేమిస్తున్నాడు నన్ను. హీ రియల్లీ లవ్స్ మీ. కానీ తన పెళ్లి నేను చెప్పినందువల్లే చేసుకుంటున్నాడు. వాట్? తను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నా కోసం తను నాకే దూరం అయిపోతున్నాడు. ప్రజ్ఞాక్క, ఇలా చూడు, నాకు గొడుగు దొరికింది. చాలా బాగుంది కదా? నీ నీలిరంగు గొడుగు బాగుంది కానీ ముందు దీన్ని మూసి. అయ్యో అక్క, ముందు నువ్వు దీన్ని సరిగ్గా చూడు. చాలా బాగుంది. రాబిన్, దీన్ని లోపల పెట్టు. అక్క, నేను దాన్ని నీకు తీసుకొచ్చాను. మీరు రావడానికి ఇంత ఆలస్యం చేశారేంటి? ఇంకాసేపట్లో తంతు ప్రారంభమవుతుంది. అక్క, ఇక్కడికి వచ్చాక అందరికి మొహం ఎలా చూపించాలని ఆలోచిస్తూ అమ్మ గంటసేపు గడిపేసింది తెలుసా? నాకు తెలుసమ్మా, ఇంత అవమానం జరిగిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి ఎప్పటికీ వచ్చేవాళ్ళు కాదు. కానీ మీరు ఇప్పుడు వచ్చారంటే నా కోసం వచ్చారు. విషయం అలాంటిది కదా. మనింటి అబ్బాయి అంత పెద్ద తప్పు చేసినప్పుడు సిగ్గుపడాల్సిందే కదమ్మా. కానీ నవ్వుతున్న నీ మొహం చూసిన తర్వాత అయితే మొత్తం అన్నీ మర్చిపోతాను నేను. ప్రజ్ఞ, పునీత్ వల్ల ఇక్కడ ఏదైతే గొడవ జరిగిందో దానివల్ల నీ పట్ల ఇంట్లో ఎవరి ప్రవర్తన మారలేదు కదా? అంటే నా ఉద్దేశం అభి వాళ్ళ నానమ్మ, ఆలియా, అలాగే అభి ఎవరు నన్నేమీ అనలేదు. ఎవరిలోనూ మార్పు రాలేదు. ఇక్కడ అందరూ నన్ను చాలా సంతోషంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం గురించి ఆలోచించి నేను ఇంకా బాధపడకూడదు అనుకుంటున్నారు. అమ్మా, బుల్బుల్ ఏది? చెప్పండి అత్తయ్య. మీరే కదా అన్నారు ప్రజ్ఞకి మీరే జవాబు చెప్తానని. అలాగే నేనే చెప్తాను. ప్రజ్ఞ, ఈ రోజు తన ఫ్రెండ్ కి బర్త్డే ఉందట. ఎన్నోసార్లు అడిగింది, అందుకే నేను పంపించాను. అనవసరంగా పంపారు. అసలు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని? అది కాకుండా దానికి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఈ అమ్మాయి పేరు నేను ఎప్పుడు వినలేదు. అయినా ఈ ఫ్రెండ్ అక్క కంటే ఎక్కువ. నాకు బాగా తెలుసు బుల్బుల్, నువ్వు ప్రవీణ్ ఆలియాల పెళ్లి చూడలేవు, అందుకే ఇక్కడికి రాలేదు. నువ్వు నా కోసం ఎంతో బాధను భరిస్తున్నావు అన్నీ తెలిసి కూడా నేనేమీ చేయలేకపోతున్నాను. అమ్మా ప్రజ్ఞ, వదిన గారు, సర్ల గారు, నమస్కారం అండి. మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరగా పదండి, వరమాల వేసే సమయం దగ్గరకు వచ్చేసింది. రండి రండి. నువ్వు వెళ్ళి ప్రజ్ఞ, మేము వస్తాంలే. అలాగే, త్వరగా రండి. ఏయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఓ, నువ్వు ఇదే ఆలోచిస్తున్నావు కదా ఇప్పుడు? అక్కడ ఆలియా స్థానంలో నువ్వు ఉండాల్సింది అని. ఓ మై గాడ్, చాలా బాధగా ఉంది కదా నీకు? మంచిదే, ఎందుకంటే నీకెంత బాధగా ఉంటుందో నాకు అంత సంతోషంగా ఉంటుంది. అందరూ వినండి, మనందరం ఎదురు చూస్తున్న సమయం చివరికి రానే వచ్చేసింది. రండి, అందరం కలిసి వరమాల వేసే ఆచారాన్ని పూర్తి చేద్దాం. రండి, రండి. ఏయ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్తున్నాను.
లేకపోతే తన మూడు మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దండలు మార్చుకోవటం పూర్తయింది. ఇక నానమ్మా దండలు మార్చుకున్న తర్వాత ఏం చేయాలి? 7 అడుగులు ఆ తర్వాత అప్పగింతలు. అంటే ఇప్పుడు పెళ్లి, ఆ తర్వాత అప్పగింతలు. కంగ్రాచులేషన్స్. ఇక నువ్వు మా మనిషివి కాదు, మేము నీ మనుషులం కాదు. పెళ్ళైపోతే ఎవరిదారి వాళ్ళదే. నేను వెళ్తానా? ఇంకా చాలా ఏర్పాట్లు చేయాల్సింది. అయ్యో నానమ్మ, పెళ్లిలో ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి కదా. పద. అవునవును, పద, పద పద వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాచులేషన్స్, ఫైనల్ గా నీ పెళ్లి జరగబోతోంది. ఎలాగో జరగాల్సిందే కదా స్వీట్ హార్ట్. ఎందుకంటే ఆలియా ఏదైనా అనుకుంటే అది చేసి తీరుతుంది కదా. దాని అర్థం నువ్వు పెళ్లి అనుకున్నట్టు జరిగితే ప్రజ్ఞ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం కూడా అనుకున్నట్టు జరుగుతుంది కదా. ఖచ్చితంగా. Cheers. బుల్బుల్ ఫ్యామిలీ మొత్తం వచ్చింది కానీ బుల్బుల్ కనిపించట్లేదు, ఎందుకని? ప్రజ్ఞ వదిన, బుల్బుల్ ఎక్కడా? ప్రవీణ్, ఈరోజు నీకు పెళ్లి జరగబోతోంది. ఈ సమయంలో నువ్వు బుల్బుల్ గురించి ఆలోచించకుండా ఉంటేనే అందరికీ మంచిది. పూర్ణిమ, బుల్బుల్ ఎక్కడుంది? అసలు తను రానేలేదు. ఎందుకు? ఎందుకంటే అది నాకు తెలీదు. యాక్చువల్లీ తను పొద్దున్న ఎక్కడికో హడావిడిగా వెళ్ళిపోయింది. అయినా ఈ మధ్య తను ఏమడిగినా నాకు అసలు చెప్పట్లేదు. ఈ మధ్య తనకి ఏమైందో అర్థం కావడం లేదు. చాలా విచిత్రంగా మారిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. షూర్. నా జిప్. రాబిన్, ఈ పళ్ళని అక్కడ మంటపంలో పెట్టు. ఇప్పుడు ఏం చేయాలి? గది చాలా దూరంలో ఉంది. నేను ఇలాగే అక్కడికి ఎలా వెళ్ళను? ఈ బయట కూడా నెట్టుతో ఉంది. దీనిలో పూర్ణిమ. ఈ పూర్ణిమ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ కనిపించడం లేదు. సాయం చేయడానికి ఎవరిని పిలవాలి? మహారాణి గారు ఇక్కడున్నారా? మీకోసం మీ బానిస వచ్చేసాడు. మిమ్మల్ని నానమ్మ పిలుస్తోంది, వస్తారా? కమాన్. ఏంటి? ఏయ్, మహారాణి అన్నాను కదా, నిజంగా మహారాణిలా ఫీల్ అవుతున్నావా? ఓవర్ చేస్తున్నావేంటి? పద, నానమ్మ పిలుస్తోంది. వెనక బ్లౌజ్ ఓపెన్ అయింది. అయితే అరే, అయితే ఏంటి? నేను ఎలా వెళ్ళగలను? నేను ఇలా ఓపెన్ బ్లౌజ్ తో అందరి ముందుకి ఎలా వెళ్ళగలను? మీరు సరిగ్గా వేశారా లేదా? అవును, నేను సరిగానే వేశాను. ఒక్క నిమిషం. మీరు నా వీప్ మీద చేపెట్టి ఎందుకు వెనకే వచ్చారు? మీకు తెలుసు కదా నా జిప్ విరిగిపోయిందని. మీరు కావాలని చేశారా? అరే, కావాలని ఎందుకు చేస్తాను? విరిగిపోయిందంతే. నేను నీకు చెప్దామని అనుకున్నాను, కానీ చెప్తే గొడవ పడతావేమో అని నేను. ఇంత పెద్ద విషయం చెప్పకపోతే నేను గొడవ పడక ఏం చేస్తాను? చెప్పకపోతే మాత్రం ఏమైంది? నీకు హెల్ప్ చేశాను కదా. నీకు మాత్రం అసలు నా హెల్ప్తో కొంచెం కూడా అవసరం లేదు కదా. నేను నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వు నాతో ఏమన్నావు చెప్పు? నేనేదో ప్లాన్ చేస్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ చూస్తోంది అన్నావు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నిన్నే చూస్తుంటారు, నిలబడి ఇక్కడ స్టాచ్యూ లాగా. కిస్మిస్ స్టాచ్యూ. ఆగండి. చూడండి, మీరు నన్ను గది వరకు తీసుకువెళ్ళండి. నేను గదిలోకి వెళ్ళి మార్చుకుంటాను. కానీ నీకు నా హెల్ప్ అవసరం లేదు కదా. నేను ఎందుకు తీసుకెళ్ళాలి? భారీగా కాకపోయినా ఫ్రెండ్గా హెల్ప్ చేయొచ్చు. ఫ్రెండా? ఏ ఫ్రెండ్? ఎవరి ఫ్రెండ్? ఎక్కడి ఫ్రెండ్? అయినా మనం ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం చెప్పు? సరే, కానీ మనిషిగా అయినా సాయం చేయండి. సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్. నాకు రిక్వెస్ట్ అంటే చాలా చాలా ఇష్టం. రిక్వెస్ట్ చేయవా? సరే, ప్లీజ్ నన్ను గది వరకు తీసుకువెళ్ళండి. నువ్వు ప్లీజ్ అనే వర్డ్ని సరిగానే వాడావు, కానీ నీ మొహంలో ఫీలింగ్స్ ఉన్నాయి కదా, అవి కాస్త తక్కువగా అనిపిస్తున్నాయి. వాటిని నువ్వు ఇంకొంచెం ఎక్కువ చేసి అడుగు. కొంచెం ఫీల్ తో అడుగు. నువ్వు మంచి యాక్ట్రెస్ కదా, ఖచ్చితంగా బాగా చేయగలవు. ఒకసారి ట్రై చేయి. కమాన్.